జై బజరంగబలి. హాయ్ ఫ్రెండ్స్, తిరుమల జాపాల ఆంజనేయ స్వామి టెంపుల్ గురించి వీడియో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది మన హనుమాన్ యొక్క బర్త్ ప్లేస్ అని కూడా ఇక్కడ చెప్తారు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను మీకు ఇంతకుముందు వీడియోలో హైదరాబాద్ నుంచి తిరుమల మన కలియుగ దైవం శ్రీవారి యొక్క దర్శనం ఎలా చేసుకున్నామో షేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఆ తిరుమలలోనే మహోన్నతమైన ప్లేస్, అంటే మనకి అందరికీ ధైర్యానికి ఒక దేవుడి లాగా, అందరికీ ధైర్యం రావాలంటే ఫస్ట్ తలుచుకునే పేరు జై బజరంగబలి అని చెప్పేసి ఆంజనేయ స్వామి పేరు తలుచుకుంటాము. సో ఆ ఆంజనేయ స్వామి యొక్క బర్త్ ప్లేస్ అనేది చెప్తూ ఉంటారు ఇక్కడ. సో మేము ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. చాలా యాంగ్జైటీగా ఉంది చూడాలని. అండ్ ఈ ప్లేస్ని భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు. అండ్ అంత అద్భుతంగా ఉంటుంది అక్కడ. వాతావరణం కావచ్చు, అక్కడ ఉండే చిన్న చిన్న జంతువులు కావచ్చు, వాటిని చూస్తూ ఉంటే భూలోక స్వర్గంలో కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. సో మేము ప్రీవియస్ వీడియోలో నేను మీతో హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం దాకా మాకు ఎంత ఖర్చు అయిందో అది నేను మీకు మనిషికి వచ్చి ఎంత పడిందో నీకు చెప్పాను. అండ్ ఇప్పుడు దీంట్లో కూడా మేము ఇప్పుడు ఇక్కడ నుంచి జాపాలి వెళ్ళడానికి పర్ హెడ్ 130 రూపీస్ పడింది ఫ్రెండ్స్. అంటే మేము ఓన్లీ జాపాలి ఒకటే మేము మాట్లాడుకున్నాము. అండ్ తిరుమల కొండ మీద ఇంకా 6 to 7 టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. పాప వినాశనం అని, శిలాతోరణం అని, ఇంకా కొన్ని నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి కూడా మీరు తెలుసుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ జలపాతం కూడా ఒకటి ఉంది, అది కూడా చూడొచ్చు మీరు వెళ్ళాలనుకుంటే. అండ్ డ్యామ్ది కూడా సంథింగ్ ఒక ప్లేస్ ఉంది, అది కూడా చూడొచ్చు. ఇలా చాలా చాలా ప్లేసెస్ మీరు మాట్లాడుకుని వెళ్ళచ్చు. మేము మాత్రం ఓన్లీ జాపాలి చూద్దాం, ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ మాత్రం చూద్దామని చెప్పేసి దాని వరకే మాట్లాడుకొని వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో వచ్చేసింది. ఈ వెహికల్స్లో ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దాకా మనం ఇలా రావచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ నుంచి టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ అరౌండ్ ఉంటుంది. అది వాక్వే లాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎందుకంటే అక్కడికి వెహికల్స్ వెళ్ళవు. సో ఇది ఇక్కడ నిషేధిత ప్రాంతం అని రాశారు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎనీ టైం పులులు ఇవి తిరుగుతూ ఉంటవి అని చెప్పేసి ఒక ఇది ఉంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి కూడా మనకి చెప్పడం జరిగింది ఇక్కడ ఉండేవాళ్ళు. బట్ మార్నింగ్ టైంలో అంత ఇబ్బంది లేదు, ఈవినింగ్ టైం మాత్రం వెళ్ళకూడదని చెప్పారు ఆ ఏరియాలోకి. అండ్ ఇప్పుడు ఈ జాపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి మెట్ల దారి వెళ్ళొచ్చు, ఇంకొకటి నార్మల్ వాక్వేలా ఒకటి ఉంది ఫ్రెండ్స్, సైడ్గా అడ్డగట్లాగా ఒక షార్ట్ కట్ టైపు. సో ఇది కనిపిస్తుంది కదా, సైడ్గా ఉన్నది నార్మల్ వే, అది షార్ట్ కట్ లాగా. ఇదేం మెట్ల దారికి దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇదే షార్ట్ కట్ ఫ్రెండ్స్, నడక నార్మల్గా వెళ్ళేదే షార్ట్ కట్ అన్నారు. సో మేము వెళ్ళేటప్పుడు ఇట్లా నడకదారిని వెళ్దాం అనుకుంటున్నాము, వచ్చేటప్పుడు మెట్ల దారి వద్దాం అనుకుంటున్నాము. సో నేను మీకు రెండు దారులు చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు వెళ్ళేటప్పుడు నడకదారి. అంటే ఈ వీడియోలో కూడా నేను ఇంతకుముందు తిరుమల యొక్క లొకేషన్స్ ఎట్లా షేర్ చేశాను అట్లా కొన్ని మంచి లొకేషన్స్ ఇందులో నేను మీకు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ లొకేషన్స్ కెమెరా వ్యూ ఇట్లా చూడడం కంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం అద్భుతం ఫ్రెండ్స్. మన కళ్ళతోటి మనం చూస్తే మాత్రం నా భూతో నా భవిష్యత్, అంత అద్భుతంగా ఉన్నాయి లొకేషన్స్. అసలు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది, అంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ అడవిలో గుండా మీరు వెళ్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక డ్యామ్ ఉంది ఫ్రెండ్స్, ఈ డ్యామ్ ఏంటది నాకు తెలీదు. సో మీకేమన్నా తెలుసుంటే మీరు కామెంట్ చేయొచ్చు. అండ్ యాక్చువల్గా నేను పేరైతే ఐడియా అదే ఎవరు అడగలేదు, ఎవరు చెప్పలేదు. సో అది నేను ఇందులో చెప్పలేకపోతున్నాను, దాన్ని క్షమించండి. అండ్ అక్కడ ఒక చిన్న వ్యూ, ఒక మంచి సీన్ ఒకటి తీయడం జరిగింది, సీతాకోకచిలుకలది చూడండి. అది డైరెక్ట్గా ఇంకా బాగుంది ఫ్రెండ్స్ చూస్తుంటే. అంటే అన్ని సీతాకోకచిలుకలు అక్కడ ఆటలాడుతున్నాయి అక్కడే. అంటే అక్కడ ప్లేస్ ఎందుకు అక్కడే ఆడుతున్నాయో తెలియదు, అక్కడ మాత్రం చాలా సీతాకోకచిలుకలు పోగా ఉన్నాయి. అది మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సీతాకోకచిలుకలు అంటే పర్పస్ ఏమైనా ఉంటుంది అట్లా ఉండడానికి అని చెప్పేసి మీకు తెలిస్తే చెప్పొచ్చు. అండ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్. డైరెక్ట్గా మన కళ్ళతో చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఈ కెమెరా వ్యూ కంటే కూడా డైరెక్ట్ మన ఐతోటి మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇది పెడుతున్నాను చూడండి. జస్ట్ మీకు ఒక ప్రివ్యూ లాంటిది, మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చూడడానికి ఇది ఒక ప్రివ్యూ అనుకోండి. అంటే చాలా అద్భుతంగా ఉంది చూడండి. అండ్ ఇట్లా వెళ్తేనే చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే స్టెప్స్ ద్వారా వచ్చినప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు మాకు అంత అనిపించలేదు, ఇది మాత్రం చాలా బాగుంది. ఇలా వెళ్తుండే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అది మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే తిరుపతికి మాతో పాటు వచ్చారో వాళ్ళందరూ మేము మొత్తం బ్యాచ్, మేము చెప్పాం కదా ఎక్కడ పోయినా సరే యూనిటీగా మేము మా పెద్దమ్మ వాళ్ళ కుటుంబం మొత్తం 10 మంది కలిసి వెళ్తాం. సో అట్లా మేమందరం కలిసి జాపాలి కూడా వెళ్దామని నిశ్చయించుకొని వచ్చాం ఫ్రెండ్స్. అదిగో కనిపించింది కదా మన ఫస్ట్ వీడియోలో మా ఆద్యాకుటి రాక్షస్ పిల్ల,
ఈ వీడియోలో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి ఉంటుంది. కాదు మొత్తం కవర్ చేయలేదు, అంటే ఫస్ట్ వీడియోలో ఎక్కువ కవర్ చేసాం, సెకండ్ వీడియోలో అంత కవర్ చేయలేదు దీంట్లో. ఈ వీడియోలో ఏంటంటే నేను ఎక్కువ లొకేషన్స్ మీద ఫోకస్ పెట్టాను. సో అందువల్ల ఆద్యాన్ని ఎక్కువ చూపించలేదు. చూడండి కొన్ని చోట కనిపిస్తుంది, అక్కడ కూడా చిచ్చర పిడిగా యాక్టివ్గా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ. ఇంకా చెప్పాలంటే ఇంక ఆల్రెడీ ఇంతకుముందు చూశారు మీరు. సో ఫుల్లీ యాక్టివ్. అండ్ వచ్చేసాం ఫ్రెండ్స్ దగ్గరికి, మళ్ళీ మెట్ల దారిని కలిసాము. ఇక్కడ నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ అట్లా వెళ్తే అయిపోద్ది. మా వాళ్ళు అలసిపోయి కూర్చున్నారు. ఇందులో ఒక ఆంజనేయ స్వామి ప్రతిరూపమైన మన కోతి గారు వచ్చి మా దగ్గర ఉన్న అరటిపండు తీసుకొని వెళ్ళిపోయారు. మా ఆద్య చూడండి ఆ కోతి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి పరుగులు తీసింది ఇందాక. అండ్ చూడండి అస్సలు కుదురుగా ఉండదు, పరిగెడుతూనే ఉంటుంది. ఆ మెట్లు నేనే నడవాలి, నన్ను ఎత్తుకోవద్దు అని చెప్పేసి దింపించుకొని మరి నడుస్తుంది. చూడండి, నన్ను పట్టుకోవద్దు, మీరు ఎత్తుకోవద్దు, నేనే నడుస్తా. చూడండి గుండేసుకొని, బుడ్డి పిల్ల భలే క్యూట్గా నడుస్తుంది ఫ్రెండ్స్. వచ్చేసాం ఫ్రెండ్స్ జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి. జై బజరంగబలి, జై హనుమాన్, జై శ్రీరామ్. చూడండి జాపాలికి స్వాగతం. ఇది ఒక అద్భుతమైన ప్లేస్ ఫ్రెండ్స్. అంటే తిరుమలలో డబుల్ ప్రశాంతత, ఏది నేను చెప్పాను ఆ ప్రశాంతత ఇక్కడ కూడా ఉంది ఫ్రెండ్స్. అంత పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ రాగానే, చాలా బాగుంది. ఇది ఒక కోనేరు ఫ్రెండ్స్, ఇక్కడ జాపాలి హనుమాన్ కోనేరు. అండ్ అదిగోండి ఫ్రెండ్స్ అదే టెంపుల్. ఇక్కడికి వచ్చిన వారికి చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారని. చూడండి క్యూ లైన్ ఎక్కడ దాకా ఉందో చూడండి దర్శనం కోసం. అదిగోండి మన ఆంజనేయ స్వామి ప్రతిరూపం హనుమాన్జీ. అండ్ ఇక్కడ ఒక కొత్త ప్రాణిని చూసాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక కొత్త రకమైన ఉడత ఫ్రెండ్స్. ఇది ఓన్లీ హనుమంతుడి కాలంలో ఉండేది, ఆ తర్వాత కూడా ఉండేది, కాకపోతే మనకు అంత కనిపించదు రెగ్యులర్గా. మనకు కనిపించే ఉడత వేరు, ఇది ఓన్లీ ఆ స్వామివారు సంచరించే ప్లేస్లో మాత్రమే కనిపించదు అని చెప్పేసి అంటారు. సో అందుకే అంటారేమో హనుమంతుడి యొక్క జన్మస్థలం ఇదేనని చెప్పేసి. అదిగోండి చూడండి అరటిపండు పోతున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు, బట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఫస్ట్. తర్వాత మేము వేరే ఇంకొక చెట్టు మీద, అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఈ రకమైన ఉడతలు. అదిగోండి కొబ్బరి చెప్పని తీసుకొని వెళ్తుంది, వెళ్ళి భలే క్యూట్గా తింటుంది ఫ్రెండ్స్. ఇది ఉడత మాత్రం అదిగా ఏది ఇచ్చినా తీసుకునేది ఫ్రెండ్స్, భయపడకుండా వస్తుంది, వచ్చి తీసుకొని తింటుంది. హనుమంతుడి యొక్క జన్మస్థలం కాబట్టి అక్కడ మాత్రం వీటిని మనం చూడగలం ఫ్రెండ్స్. ఇంకా ఈ ప్లేస్ కాకుండా వేరే ఇంకెక్కడైనా సరే నేనైతే చూడలేదు. మీరు ఎక్కడైనా చూసుంటే చెప్పొచ్చు. అదిగో మా ఆద్య కుట్టి కూడా కొబ్బరి ఇచ్చేసి బాయ్ చెప్తుంది. అదిగోండి ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ. స్వామివారి దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ మాది. బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా దగ్గరలో ఉన్నవన్నీ చూపిస్తాం. ఇదిగోండి అక్కడే శివుడు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ నందీశ్వరుడితోటి. ఓం నమో శివాయ. ఇది ఒక పురుగు ఫ్రెండ్స్, అక్కడ ఒక మంచిగా అనిపించింది, వీడియో తీద్దాం అనుకున్నాను, తీశాను. చూడండి. అండ్ ఈ పురుగు ఏంటనేది నాకు తెలియదు, మీకేమైనా తెలిస్తే చెప్పవచ్చు మీరు. ఒక వెరైటీగా ఉండే తల్లికి తీయాలనిపించి తీశాను. అండ్ అవిగోండి అంతా ఆంజనేయ స్వామి ప్రతిరూపాలు ఇక్కడే ఉన్నాయి ఫ్రెండ్స్. మేము ఇది మెట్ల దారి ఫ్రెండ్స్, ఇట్లా వెళ్తూ ఉంటాము. ఇందాక వాకింగ్ వేలో వచ్చాం కదా, ఇప్పుడు ఇది మెట్ల దారి. అక్కడ నుంచి ఇంకా నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, క్షమించండి. మీరు చూసింది కదా ఇంతవరకు, చాలా అంటే మంచి బ్యూటిఫుల్ మెమరీస్ ఫ్రెండ్స్. మీరు కూడా రండి, మన హనుమంతుడిని దర్శించుకోండి, జాపాలి హనుమంతుడిని. జై బజరంగబలి.